హాయ్ వెల్కమ్ టు పైథాన్ కంప్లీట్ కోర్స్. ఈ చాప్టర్లో మనం టపుల్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో టపుల్స్ అంటే ఏంటి, టపుల్స్ని ఎందుకు యూజ్ చేస్తాము, అలాగే టపుల్స్ ఉన్న మెథడ్స్ ఏంటి, ప్రతిదీ డిస్కస్ చేస్తాం. లాస్ట్ సెషన్లో మనం లిస్ట్ గురించి చూసాము. సో లిస్ట్లో ఉన్న మెథడ్స్ కంప్లీట్గా లిస్ట్ని యూజ్ చేసి మనం ఏమేమి చేయొచ్చో మొత్తం కూడా డిస్కస్ చేస్తాము. కావాలంటే నేను ఐకార్డ్లో వీడియోని పెడతాను, చూడండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ వీడియో. సో ఫస్ట్, టపుల్స్ అంటే ఏంటి? So tuples are used to store multiple items in a single variable. It's like లిస్ట్ లాగా. సో ఒక సింగిల్ వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో మనం మల్టిపుల్ ఐటమ్స్ని అయితే ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు ఎస్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, అందులో నేను శంకర్ ఇదొక స్ట్రింగ్, కింగ్ ఇదొక స్ట్రింగ్. సో మల్టిపుల్ వేరియబుల్స్ అంటే ఇక్కడ నేను 2 స్ట్రింగ్ ఇచ్చాను, మీరు విత్ డిజిట్స్ ఇవ్వచ్చు. అంటే ఐ మీన్ ఇంటిజర్ స్ట్రింగ్ బూలన్. సో ఇలా మల్టిపుల్ వేరియబుల్స్ అయితే మీరు టపుల్స్లో సింగిల్ వేరియబుల్ యూజ్ చేసి ఇవ్వచ్చు. అలాగే టపుల్స్ ఆర్ ఆర్డర్డ్ అన్చేంజబుల్. మీరు ఎన్నిసార్లు టపుల్ని ప్రింట్ చేసినా సరే మీకు ఒక ఆర్డర్ ప్రింట్ అవుతుంది. సో ఆర్డర్ అయితే చేంజ్ అవ్వదు, ఎటువంటి ఆర్డర్ చేంజ్ అవ్వదు. తర్వాత మనం టపుల్స్ని క్రియేట్ చేయాలంటే ఎలా? సో లిస్ట్లో ఏమనుకున్నాము? సో లిస్ట్లో ఒక టపుల్ క్రియేట్ చేయాలంటే మనం స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేసి అందులో వేరియబుల్స్ పెడతాం. సో టపుల్స్లో పారాంథసిస్, ఓపెన్ పారాంథసిస్, క్లోజ్ పారాంథసిస్, వీటి మధ్యలో మళ్ళీ మనం కామాస్ ఇచ్చి పెడతాం. సో టపుల్స్ని అయితే అలా క్రియేట్ చేయాలి. సో టపుల్స్లో మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తాను. టపుల్ ఒక వేరియబుల్, టపుల్ అనే ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చుకున్నాను. అందులో నేను ఏజ్ 27, నేమ్ శంకర్, బెంగళూరు. ఓకే, ఇది ఒక టపుల్ అనమాట. ఈ టపుల్ మీరు ప్రింట్ చేసినప్పుడు ప్రింట్ టపుల్ ప్రింట్ చేస్తే మీరు ఎన్నిసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ రన్ చేసినా కూడా సరే ఈ ఆర్డర్ అయితే చేంజ్ అవ్వదు, సేమ్ ఆర్డర్లోనే ప్రింట్ అవుతుంది. అలాగే మీరు టపుల్స్ ఇక్కడ ఎలా క్రియేట్ చేయాలో చూసారు. ఓపెన్ పారాంథసిస్, క్లోజ్ పారాంథసిస్, వాటి మధ్యలో వాల్యూస్ ఇస్తాం, రైట్? టపుల్ ఐటమ్స్. నెక్స్ట్ టపుల్ ఐటమ్స్ ఆర్ ఆర్డర్డ్ అన్చేంజబుల్ అండ్ ఆలో డూప్లికేట్ వాల్యూస్. సో లిస్ట్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము? లిస్ట్ మనకి మ్యూటబుల్ అంటే చేంజ్ చేయొచ్చు. మ్యూటబుల్ అంటే మీరు ఏదైనా ఒక డేటా టైప్ తీసుకునేటప్పుడు సో ఆ డేటా టైప్కి ఆ డేటా స్ట్రక్చర్కి ఉన్న ప్రాపర్టీస్ చూడండి. సో అది చేంజ్ అవ్వచ్చా, చేంజ్ కాకూడదా చూసుకోవాలి. సో ఇప్పుడు మీరు డేటాని ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండాలి అన్నప్పుడు మీరు లిస్ట్ తీసుకోవచ్చు. డేటా ఫిక్స్డ్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఇది ఒక ఆర్డర్ని ఫాలో అవుతుంది, ఆర్డర్ అయితే చేంజ్ అవ్వదు. అలాంటప్పుడు మీరు టపుల్ తీసుకోవాలి, రైట్? అదే డేటా అనేది ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతుంది, సో ఆర్డర్డ్ అన్నప్పుడు లిస్ట్ తీసుకుంటాం. సో క్లియర్ కదా? ఇక్కడ అదే చెప్తున్నా, లిస్ట్ అనేది ఆర్డర్డ్ అన్చేంజబుల్ అలో డూప్లికేట్ వాల్యూస్. సో అది ఎలా ఆర్డర్ అనేది చూపిస్తాను. ఇందాక మీకు చెప్పాను కదా, టపుల్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఇంకో వేరియబుల్ తీసుకుందాం. ఏం తీసుకుందాం? నేమ్ ఒక వేరియబుల్ తీసుకొని ఎగ్జాంపుల్కి ఒక నేమ్ అనే వేరియబుల్ తీసుకున్నా. అందులో శంకర్ నేమ్ ఇచ్చా, తర్వాత ఏజ్ 27 ఇచ్చాను, తర్వాత హైట్ 179, రైట్? ఇప్పుడు దీన్ని మీరు ప్రింట్ చేస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ చేసినా ఈ ఆర్డర్ అనేది చేంజ్ అవ్వదు, సేమ్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. బట్ అదే మీరు సెట్ తీసుకున్నారనుకోండి, ఇది ఇంకా మనం డిస్కస్ చేయలేదు. సెట్స్లో మీరు ఏదైనా సరే ప్రింట్ చేసి ఒక ఆర్డర్ ఇచ్చారు, ఇదే ఆర్డర్ ఇచ్చారు కదా, ఈ శంకర్ తర్వాత ఏజ్ 179 ఇచ్చారు కదా, ఇది మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడు ఫస్ట్ టైం ప్రింట్ చేసినప్పుడు సేమ్ ఆర్డర్లో రావచ్చు, బట్ సెకండ్ టైం ప్రింట్ చేసినప్పుడు సేమ్ ఆర్డర్ రాదు. సో సెట్స్ అనేది అన్ఆర్డర్డ్, ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది. సో దట్స్ వై టపుల్స్ ఆర్ ఆర్డర్డ్. వెన్ యూ సే దట్ టపుల్స్ ఆర్ ఆర్డర్డ్, ఇట్ మీన్స్ దట్ ఐటమ్స్ హ్యావ్ డిఫైన్డ్ ఆర్డర్ అండ్ దట్ ఆర్డర్ విల్ నాట్ చేంజ్. ఎప్పుడు చేంజ్ అవ్వదు, సేమ్ ఆర్డర్ ప్రింట్ అవుతుంది, రైట్? అన్చేంజబుల్. సో మీరు కావాలంటే ఒక టపుల్ క్రియేట్ చేసి ఆ టపుల్లో ఉన్న ఎలిమెంట్ని డైరెక్ట్గా చేంజ్ చేయడానికి ట్రై చేయండి, ఎర్రర్ వస్తుంది. సో టపుల్స్ ఆర్ అన్చేంజబుల్, దట్ మీన్స్ ఇమ్యూటబుల్, రైట్? సింపుల్ పైన ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు.
సేమ్ ఇదే ఇచ్చేసి మీరు యాక్సెస్ చేయండి. లిస్ట్ని ఎలా యాక్సెస్ చేయాలో చెప్పాను కదా, ఒకవేళ మీకు తెలియకపోతే లాస్ట్ వీడియోని చూడండి. సేమ్ అదేవిధంగా మీరు యాక్సెస్ చేసి లిస్ట్లో ఉన్న టపుల్స్లో ఉన్న ఐటమ్ని మాడిఫై చేయడానికి ట్రై చేయండి, ఎర్రర్ వస్తుంది. సో దట్స్ వై టపుల్స్ ఆర్ అన్చేంజబుల్. తర్వాత అలో డూప్లికేట్స్. ఇప్పుడు నంబర్స్ తీసుకొని నంబర్స్లో నేనేం చేస్తాను, 20, 30 మళ్ళీ 20 ఇస్తాను. సో ఇది ప్రింట్ చేసినా కూడా నాకేమవుతుంది, ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఈ 20 అనేది కూడా మళ్ళీ ప్రింట్ అవుతుంది. అంటే డూప్లికేట్ ఇచ్చినా కూడా తీసుకుంటుంది. అదే మీరు కొన్ని డేటా స్ట్రక్చర్స్లో డూప్లికేట్ ఇచ్చినా తీసుకోదు, రైట్? ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ మీకు. సో లిస్ట్ డూప్లికేట్ వాల్యూస్ని తీసుకుంటుందా తీసుకోదా కింద కామెంట్ చేయండి. సో అదేవిధంగా డూప్లికేట్స్ని కూడా అలో చేయని డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం. సో టపుల్ లెంత్ అనమాట. లెంత్ ఎలా కనుక్కోవాలి, టపుల్స్లో ఉన్న లెంత్ అనే ఫంక్షన్ ఇంతకుముందు లిస్ట్లో కూడా చూసాము. సో నంబర్స్ ఓకే, నమ్స్ ఇచ్చేసి దాంతో నేను 20, 30, 40, 50 ఇచ్చేసాను. ప్రింట్ లెన్ అనే ఫంక్షన్, ఇన్బిల్డ్ ఫంక్షన్ అది. నమ్స్ ఇచ్చానంటే డైరెక్ట్ నాకు ఈ లెంత్ ఎంత ఉందో ప్రింట్ అయిపోతుంది. ఎంత ఇక్కడ ఎలా వస్తుంది, 1, 2, 3, 4 లెంత్ ఎంత, అవుట్పుట్ 4 వస్తుంది, రైట్? ఇవన్నీ కూడా ఒకసారి మీరు మీ దగ్గర ఉన్న ఐడి పైథాన్ రన్ చేయడానికి మీ దగ్గర ఉన్న ఇవి ఉంటాయి కదా, విఎస్ కోడ్ కానీ, పైచాంగ్ కానీ, తర్వాత పైథాన్ ఇంటర్ప్రిటర్, ఇలాంటి వాటిల్లో మీరు ఒకసారి రన్ చేసి చూడండి. తర్వాత క్రియేట్ ఎ టబుల్ విత్ 1 ఐటమ్. సో ఇందాక మల్టిపుల్ ఐటమ్స్, ఇక్కడ 4 లెంత్ 4 తీసుకున్నాం, అందులో చేస్తాము. సో అలా కాకుండా ఓన్లీ 1 ఐటమ్ క్రియేట్ చేయాలంటే ఎలా, ఇప్పుడు నమ్ ఈక్వల్ టు 10 ఇచ్చారనుకోండి, 10 ఇచ్చేసి టైప్ ఆఫ్ నమ్ టైప్ చేసి చూడండి ఏమొస్తుందో టైప్ చేసి కింద కామెంట్ చేయండి. సో దట్ నాకు అర్థమవుతుంది మీరు ట్రై చేశారనేసి. బట్ నేను చెప్పను, మీరే కామెంట్ చేయండి. సో సింగిల్ టపుల్ని క్రియేట్ చేయాలంటే మనం కామా పెట్టాలి. ఈ 10 తర్వాత కామా పెడితేనే అది మనకి ఇదొక టపుల్ డేటా స్ట్రక్చర్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. కామా అయితే ఖచ్చితంగా ఉండాలి. టు క్రియేట్ ఎ టపుల్ విత్ ఓన్లీ 1 ఐటమ్ యూ హ్యావ్ టు యాడ్ కామా, లైక్ కామా ఆఫ్టర్ ది ఐటమ్, అదర్వైజ్ పైథాన్ విల్ నాట్ రికగ్నైజ్ ఇట్స్ ఏ టపుల్. అర్థమైంది కదా? సింగిల్ వాల్యూతో టపుల్ క్రియేట్ చేయాలంటే కామా పెట్టాలి. టపుల్ ఐటమ్స్ అండ్ డేటా టైప్స్. సో టపుల్లో మనం ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అయినా పెట్టచ్చు. అయితే అది ఇంటీజర్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, బూలియన్ అవ్వచ్చు, ఏదైనా సరే మనం ఏ డేటా టైప్ అయినా పెట్టచ్చు. అందుకే ఇక్కడ ఎగ్జాంపుల్ దీన్ని పెట్టాను, ఒకసారి రన్ చేసి చూడండి. సేమ్ లిస్ట్ ఆల్రెడీ మీరు చూసారు కాబట్టి సేమ్ అదే విధంగా ఉంటుంది. ఒకే ఒక చేంజ్ ఏంటంటే లిస్ట్లో మీరు ఎలిమెంట్స్ని యాడ్ చేస్తారు, రిమూవ్ చేస్తారు, అప్డేట్ చేస్తారు. టపుల్స్లో అలా ఏం చేయలేరు. సో రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. సో మళ్ళీ నేను మళ్ళీ నేను విఎస్ కోడ్లో రన్ చేసినా కూడా మీకు టైం వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నదాన్ని మీరు పాజ్ చేసి డైరెక్ట్గా వెళ్ళేసి విఎస్ కోడ్లో కానీ, పైచాంలో కానీ, అనకుండా మీకు నచ్చిన ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా రన్ చేసి చూడండి. సో ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకుండా చెప్తున్నాను. తర్వాత టపుల్స్ కెన్ కంటైన్ డిఫరెంట్ డేటా టైప్స్ పైన చెప్పాను కదా. ఎగ్జాంపుల్కి మీరు చూసారంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మళ్ళీ అదే చెప్తున్నా. ఇక్కడ ఇదేంటిది చెప్పండి, స్ట్రింగ్ కదా. తర్వాత ఇంటీజర్, బూలియన్, ఇంటీజర్, స్ట్రింగ్. సో సేమ్ అదేవిధంగా టైప్ తెలుసుకోవాలంటే సో మనం ఏం చేస్తాము, టైప్ ఆఫ్ అనే ఇన్బిల్డ్ ఫంక్షన్ ఉంది. సో ఈ ఇన్బిల్డ్ ఫంక్షన్లో మనం ఏదైతే ఏదైతే కనుక్కోవాలనుకుంటున్నామో, వేరియబుల్ టైప్ కనుక్కోవాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ ఇచ్చామంటే టైప్ అనేది ప్రింట్ అవుతుంది. అదేవిధంగా నేను మై టపుల్ అనడంతో యాపిల్, బనానా, చెర్రీ ఇచ్చాను. సో ప్రింట్ టైప్, ఈ మై టపుల్ అనే దాన్ని ఒక టైప్ తెలుసుకోవాలని అనుకున్నా కాబట్టి నేను వేరియబుల్ ఇచ్చాను ఇక్కడ. సో ఇది ప్రింట్ చేసినప్పుడు టైప్ అనేది వేరియబుల్ వస్తుంది, టపుల్ వస్తుంది. చెక్ చేసి చూడండి. ద టపుల్ కన్స్ట్రక్టర్, నేను ఇంతకుముందు చెప్తున్నాను, సేమ్ మీకు డిటో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఓన్లీ వన్ థింగ్ ఇక్కడ చేంజ్ చేయలేము అంతే ఎలిమెంట్స్ని. బట్ అది కూడా ఎలా చేంజ్ చేయాలో చెప్తాను. ఇన్ కేస్ మనకి ఖచ్చితంగా చేంజ్ చేయాలి టపుల్లో అన్నప్పుడు. సో టపుల్ కన్స్ట్రక్టర్ లిస్ట్లో మనం లిస్ట్ కన్స్ట్రక్టర్కి
అనే ఫంక్షన్ వాడదాము. ఇది లిస్ట్ కన్స్ట్రక్టర్. సేమ్ అదేవిధంగా టపుల్లో టపుల్ ఆఫ్ ఈ కన్స్ట్రక్షన్ యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి, టపుల్ రైట్, టపుల్ ఇది మామూలుగా నేను స్ట్రింగ్ ఇచ్చాను. సో వాటిని మళ్ళీ నేను టపుల్ కన్వర్ట్ చేయడానికి టపుల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ యూస్ చేశాను. ఒకసారి రన్ చేసి చూడండి. యాక్సెస్ టపుల్ ఐటమ్స్, యాక్సెస్ టపుల్ ఐటమ్స్ లిస్ట్లో ఎలా యాక్సెస్ చేసాము, ఇండెక్సింగ్ వాల్యూ కదా, లిస్ట్లో ఇండెక్స్ వాల్యూని యూస్ చేస్తాము. ఇక్కడ కూడా ఇండెక్స్ని యూస్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ నంబర్స్ ఈ నంబర్స్లో 10, 20, 30, 40 ఇచ్చాను. ఇందులో మనకు కావాల్సిందాన్ని యాక్సెస్ చేయాలి. మీకు కావాల్సిందాన్ని యాక్సెస్ చేయాలంటే ఇండెక్సింగ్ ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను. 0, 1, 2, 3 ఇండెక్స్ వాల్యూ 10కి 0, 20కి 1, 30కి 2, 40కి 3. సో ఇప్పుడు నేను యాక్సెస్ చేయాలంటే ఈ ఇండెక్స్ వాల్యూని యూజ్ చేసి యాక్సెస్ చేస్తాను. నంబర్స్ 0 ప్రింట్ చేయాలంటే మనం ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి కదా ఇన్బిల్డ్. సో ఇలా మనం ఇండెక్స్ని యూజ్ చేసి టపుల్స్ని అయితే యాక్సెస్ చేస్తాం. నెగిటివ్ ఇండెక్సింగ్ సేమ్. నెగిటివ్ ఇండెక్సింగ్లో కూడా ఇక్కడ మనకి -1, -2, -3, -4 వస్తుంది. సో మనకి లిస్ట్లో చేసిన విధంగానే నెగిటివ్ ఇండెక్సింగ్లో కూడా మనం ఇక్కడ నుంచి చేస్తాం. నెగిటివ్ ఇండెక్సింగ్ మీన్స్ స్టార్ట్ ఫ్రమ్ ది ఎండ్, చివరి నుంచి వస్తుంది. n = 10, 20, 30 ఇచ్చాను. సో ఇక్కడ -1, -2, -3 నువ్వు -1ని యాక్సెస్ చేసావంటే 30 వస్తుంది, -2, 20, -3, 10 వస్తుంది. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ఇండెక్స్. యూ కెన్ స్పెసిఫై ద రేంజ్ ఆఫ్ ఇండెక్స్ బై స్పెసిఫిక్ వేర్ టు స్టార్ట్ అండ్ వేర్ టు ఎండ్. సో ఇండెక్సింగ్లో మనకి స్టార్ట్ అండ్ ఎండ్ ఉంటుంది కదా, ఇది స్టార్ట్ ఎండ్. సో ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి అనేసి ఎగ్జాంపుల్కి n = 10, 20, 30, 40, 50 ఇచ్చాను రైట్. టపుల్స్ ఇది నేను స్క్వేర్ బ్రాకెట్లో పారాంథసిస్ ఇచ్చాను. సో ఇక్కడ స్టార్టింగ్ 0 నుంచి 0, 1, 2, 3, 4. ఇప్పుడు నాకు స్పెసిఫిక్గా ఈ 10 నుంచి 40 వరకు, అంటే 40 వద్దు, ఇవి మనకి 30 వరకు, అంటే 40 వరకు కావాలి అన్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇండెక్స్ వాల్యూ రేంజ్ని ఎలా యాక్సెస్ చేస్తామంటే ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండ్ ఏంటి, థర్డ్ ఇండెక్స్ n, దీన్ని ప్రింట్ చేస్తా. ఇది ప్రింట్ చేసినప్పుడు మనకి ఈ స్పెసిఫిక్గా ఈ 10, 20, 30 వరకు వస్తుంది. 40 అనేది ఇంక్లూడ్ అవ్వదు. సో 40 అనేది ఎప్పుడైనా సరే ఈ 40 రావాలంటే మనం ఫోర్త్ ఇండెక్స్ వరకు తీసుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు ఎండ్ ఇండెక్స్ని కాల్ చేశారంటే ఎండ్ ఇండెక్స్ అయితే మీకు ఇంక్లూడ్ అవ్వదు, ఎండ్ ఇండెక్స్ వరకు వస్తుంది, అంటే దాని ముందున్న ఇండెక్స్ వాల్యూ వరకు వస్తుంది. నెక్స్ట్ నెగిటివ్ ఇండెక్స్ సేమ్ పాజిటివ్ ఇండెక్స్ లాగా అలానే. సో ఎగ్జాంపుల్కి ఫ్రూట్స్ అనే ఒక వేరియబుల్లో నేను యాపిల్, బనానా, ఆరెంజ్, గ్రేప్స్ ఇచ్చాను. సో ఈ గ్రేప్స్ ఇచ్చాను. దీని యొక్క నెగిటివ్ ఇండెక్స్ని చూసుకుంటే -1, -2, -3, -4. నాకేం కావాలి, -3 నుంచి -1 వరకు ప్రింట్ అవ్వాలి. అప్పుడు నేనేం చేస్తానంటే ఫ్రూట్స్ మనకి కావాల్సింది ఎక్కడి నుంచి స్టార్ట్ ఇండెక్స్ -3, ఎండ్ ఇండెక్స్ -1. ఇది ప్రింట్ చేసినప్పుడు నాకు ఇవి ప్రింట్ అవుతుంది. కావాలంటే మీరు VS కోడ్లో రన్ చేసి చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేసి చూపించడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ నేను లిస్ట్లో చెప్పేశాను, మళ్ళీ ఇవన్నీ చెప్తే టైం వేస్ట్ అవుతుంది. సో లిస్ట్ చూసిన వాళ్ళకైతే ఇది సింపుల్గా అర్థమైపోతుంది. సో ఫస్ట్ లిస్ట్ చూడండి, క్లియర్గా నేను స్టెప్ బై స్టెప్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూపించాను. దాని తర్వాత ఈ వీడియో చూడండి. సో చెక్ ఇఫ్ ఐటమ్ ఎగ్జిస్ట్. సో ఇన్ అనే కీవర్డ్ ఉంటుంది మీకు ఆల్రెడీ, ఇది ముందు ఇంకా చెప్తాను. సో ఇన్ అనే కీవర్డ్ ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్గా ఆ టపుల్స్లో ఆ వాల్యూ ఉందా లేదా చెక్ చేస్తుంది. అదేవిధంగా లిస్ట్లో కూడా సేమ్ ఈ కీవర్డ్ని యూజ్ చేస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్కి ఆల్రెడీ నేను కోడ్ ఇచ్చాను. దిస్ టపుల్ యాపిల్, బనానా, చెర్రీ ఇచ్చాను. సో ఇఫ్ యాపిల్ చెక్ చేస్తున్నా, యాపిల్ అనేది లోపల ఉందా లేదా ఈ టపుల్ లోపల, ఇన్ ఏ వేరియబుల్లో దిస్ టపుల్ నేమ్ ఇచ్చాను.
సో ఇన్ కేస్ యాపిల్ ఆ వేరియబుల్ లోపల ఉండిందంటే ఆ టపుల్ లోపల ఉంటే ఎస్ యాపిల్ ఈజ్ ద ఫ్రూట్. అలా కాకుండా నేను ఇంకోటి ఇచ్చాను, యాపిల్ కాకుండా ఇక్కడ నాకు గ్రేప్స్ ఇచ్చాను అనుకోండి, గ్రేప్స్ ఇస్తే గ్రేప్స్ అనేది ఇందులో ఉందా, లేదు కదా. సో మనకి ఫాల్స్ వస్తుంది. ఐ మీన్ ఇఫ్ కండిషన్ సాటిస్ఫైడ్ కాబట్టి ఏం ప్రింట్ అవ్వదు, అంటే ఇక్కడ ఎల్స్ కండిషన్ ఇవ్వలేదు కాబట్టి ఏం ప్రింట్ అవ్వదు ఇక్కడ. సో అదనమాట. సో నెక్స్ట్ అప్డేట్ టపుల్స్. అప్డేట్ టపుల్స్ అంటే మీకు డౌట్ రావచ్చు, మనం లిస్ట్ని యాక్సెస్ చేస్తే అప్డేట్ చేస్తాము, బట్ ఇక్కడ టపుల్స్ అనేది ఆల్రెడీ మనం ఇమ్యూటబుల్ అంటే చేంజ్ చేయలేము అనుకున్నాం కాబట్టి, అది చేంజ్ చేయలేము కాబట్టి మనం అప్డేట్ చేయడం కూడా ఇంపాసిబుల్ కదా. సో ఆ ఇంపాసిబుల్ని మనం కొన్ని తప్పని పరిస్థితుల్లో మనం ఎలా అయితే కొంచెం ఇచ్చేస్తామో, ఐ మీన్ ఏదైనా రూల్స్ బ్రేక్ చేస్తుంటామో అలా మనం అలాంటి రూల్ని కూడా ఇక్కడ బ్రేక్ చేయొచ్చు. సో దానికోసం మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కింద ఇస్తాను, డైరెక్ట్గా నాకు డిఎం చేయండి. సో వీడియోని అయితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.